రెండు జతల బట్టలు కారు షెడ్లో ఉండేవాడిని. వర్షం వస్తే చినుకులు పడేటివి. 25 రూపాయలు రెంటు కారు షెడ్కి. ఒక కార్నర్లో అలా కూర్చునేవాడిని. ఆ కష్టాల్లో ఒక సంఘటన చెప్పకూడదని ఎందుకు కొన్ని అని అంటుంటారు. టాయిలెట్ లేదు, తడికిలు కట్టుకొని టాయిలెట్, స్నానం టెంకాయ మట్లు కట్టుకొని స్నానం. 25 రూపాయలు రెంట్ కట్టలేదని ఆ ఇంటి ఓనర్ 3 మాసాలుగా నువ్వు రెంట్ కట్టలేదు అడిగేది. చిన్న పాత్ర, 2-3 పాత్రలు, వాటిలో బియ్యం తెచ్చి వండుకునేవాడిని. అంటే విలేజ్ నుంచి బియ్యం, అక్కడెక్కడైనా కొంచెం చింతపండు, రసం పెట్టుకోవడం, కలుపుకోవడం. 3 మాసాలుగా రెంట్ ఇవ్వలేదని మార్నింగ్ సినిమా వేటకు వెళ్ళాను అసిస్టెంట్గా. సాయంత్రం వచ్చాను. భోజనం వండుకుందామని ఒక పాత్ర తీస్తే దాని ఒక బ్యాడ్ స్మెల్. ఏదో ఏమిటని చూస్తే టాయిలెట్ కూర్చోన్నారు. ఆవిడ కిటికీ నుంచి చూస్తుంది. రెంట్ ఇవ్వలేదని ఆ పాత్రలో టాయిలెట్ కూర్చునింది ఆవిడ. అప్పుడైనా ఖాళీ చేస్తాడని అది కడిగి ఆ రాత్రి పస్తుండి నెక్స్ట్ డే మళ్ళీ అదే పాత్రలో వండుకొని భోంచేసిన వాడిని. భగవంతుని ఆశీస్సులు, మన 2 రాష్ట్రాల తెలుగు ప్రజల ఆశీస్సులు, ఎంతోమంది ఆశీస్సులు ఉండబట్టి ఈ విధంగా మనం వేసుకోగలిగాం బట్టలు. సొసైటీ నుంచి వచ్చాం, సొసైటీకి ఏదో చేయాలని. నాన్నగారు టీచర్ కాబట్టి విద్యాలయాలు ప్రారంభించి, అది కూడా అనుకోకుండా జరిగిన సంఘటనలే. ముందు 400 మంది స్టూడెంట్స్తో ప్రారంభమై ఈ రోజున 12,500 మంది విద్యార్థులు మంది అటానమస్ కాలేజీ. కులాలు అనే అసహ్యమైన పదాలు చెప్పకుండా ఎవరి కులాన్ని వాళ్ళు గౌరవించుకోవచ్చు. కానీ కులమతాలకు అతీతంగా 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే సంకల్పంతో ఆ రోజున 1992లో విద్యాలయాలు ప్రారంభించాను. మహానటుడు శివాజీ గణేశన్ గారు ప్రాస్పెక్ట్స్ ఓపెన్ చేశారు. ఆ విద్యాలయాలు స్టార్ట్ చేసేదానికి డబ్బు తక్కువగా ఉంటే సుబ్బారావు రెడ్డి గారు కళాబంధు అంటాను, ఆత్మబంధు అంటాను, ప్రజాబంధు అంటాను, దీనబంధు అంటూ ఉంటాను. అన్నయ్యతో నేను అశోక్ సామ్రాట్ షూటింగ్లో ఉంటే ఒకరోజు ఫోన్ చేశారు. అప్పుడు సెల్ ఫోన్స్ లేవు. ఎక్కడ ఉంటే ఫోన్ అన్నారు. అన్నయ్య కూర్చోన్నారు, నేను కూర్చోన్నాను. ఫోన్ సార్ సుబ్బారావు రెడ్డి గారు అన్నారు. సరే తర్వాత మాట్లాడతానని చెప్పు అంటే ఆయన విని ఏమది అన్నారు. ఇలా సుబ్బారావు రెడ్డి గారు ఫోను, వెళ్ళిరండి. లేదన్నా మేము వెయిట్ చేస్తామని నేను వెళ్ళి ఫోన్ చేసి వచ్చాను. ఏమిటి విషయం అన్నాడు. ఇలా ఎవరో బ్యాంక్ చైర్మన్ ఆయన ఇంటికి వస్తారట, స్కూలుకు అప్పు కావాలి 1 కోటి రూపాయలు, అప్పు ఇవ్వరు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి, కానీ ఒకసారి రమ్మన్నారు ఆయన అన్నాను. ఏం చెప్పారు, ఈరోజు కుదరదు, అన్నగారితో షూటింగ్ అన్నాను. వెంటనే లైట్స్ ఆఫ్ అన్నారు ఆయన. వెళ్ళరండి అన్నయ్య, ఎక్కడ నాన్న, ఎక్కడ స్టూడియో, ఎక్కడ సుబ్బారావు గారు ఇల్లు, నాచారం, వెళ్ళరండి చెప్పాం కదా అన్నారు. సరే అక్కడి నుంచి వచ్చి అప్పటికి చైర్మన్ వెయిటింగ్. 1 కోటి రూపాయలు ఇన్స్టిట్యూషన్స్కి ఇవ్వాలంటే చైర్మన్, నేను కావాల్సిన సంతకం పెడతాను, యు గివ్ హ్యూమ్ అని. ఆ రోజున 1 కోటి రూపాయలు 1992, జస్ట్ ఇమాజిన్, బ్యాంకులో అప్పు తీసుకోవడం అంటే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆత్మీయుడు, మంచి స్నేహితుడు. అందుకే ఈ రోజున ఇన్ని విద్యాలయాలు అంత డెవలప్ అయిన దానికి ఆ రోజున 1 కోటి రూపాయలు లేకపోతే కష్టం. అందుకే సుబ్బారావు రెడ్డి గారిని, ఆత్మీయుడిని ఈరోజు పిలవడం జరిగింది. నాకు అత్యంత ఇష్టడు రామానాయుడు గారు. మద్రాసులో రామానాయుడు గారు, సురేష్ బాబు అమెరికా వెళుతున్నాడయా, ఉదయం వస్తావా అన్నారు. ఇంటికి వెళ్ళి అమెరికా వెళుతున్నప్పుడు ఫస్ట్ బుక్ ఇంటికి వెళ్ళి ఇచ్చిన వాడిని నేను. రామానాయుడు గారి బ్యానర్లో యాక్ట్ చేస్తే చాలు అనుకున్నాను. ఫోను చేస్తే ఆ ఫోను
అందుబాటులో ఒకవేళ తీగిపోతే అయినా వితిన్ 2 minutes ఆర్ 3 minutes రామానాయుడు గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చేది. ఇటువంటి సంస్కారం ఎంతమందికి ఉంటుందో ఎడల్లో లెక్కేసుకోవాలి. ఇలా మాట్లాడుకుంటూ పోతే ఎంతో చెప్తూ పోతూ ఉండాలి. ఏదేమైనా మరొకసారి నాకు నటుడిగా జన్మనిచ్చిన నా తండ్రి దాసనారాయణరావు గారికి, ఆత్మీయులు సుబ్బరామరెడ్డి గారికి, రామానాయుడు గారికి, నా దర్శకులకు, నా ప్రయాణంలో సహాయం చేసిన వారికి, నన్ను రాజ్యసభ వరకు పంపించినటువంటి అన్న నందమూరి తారక రామారావుకి, చంద్రబాబుకి, ఎంతోమంది ఆత్మీయులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ